స్వాగతం సుస్వాగతం. నేను మీ సాయికిరణ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకుందాం? గరిగపాటి గారిది రీసెంట్గా ఒక కాంట్రవర్సీ అయింది. ముందుగా ఆయన ఏమన్నారు? గరికపాటి గారు మధ్యాహ్న భోజనం అవసరం లేదు అన్నారు. రెండవది, ఇప్పుడు వాళ్ళ భోజనం వాళ్ళు తెచ్చుకోమనండి, లేకపోతే వదిలేయమనండి. దాని అర్థం మీ భోజనం మీరు తెచ్చుకోండి, లేకపోతే వదిలేయండి. అంతేగాని మధ్యాహ్న భోజనం అవసరం లేదు, మధ్యాహ్న భోజనమే ఉండొద్దు అనలేదు ఆయన. కేవలం భోజనం కోసమే స్కూల్కు రాకు అని చెప్పిండు ఆయన. ఫుడ్ కోసం స్కూల్కి రాకు, చదువు కోసం రావాలి. పేరెంట్స్ చదువు కోసం వాళ్ళని పంపించాలి అని అన్నాడు ఆయన. గైస్, ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి. నేను ఇచ్చే కంటెంట్ వేరే లెవెల్ ఉంటది. సబ్స్క్రైబ్. గుడ్డు ఈ గాడిద గుడ్డు ఏది కూడా అవసరం లేదు అన్నారు. చదువువాడికి అక్కల భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు గుడ్డు పెట్టే. ఇక్కడ గరిగపాటి గారు మాట్లాడింది కంప్లీట్లీ రైట్ అని నేను అనట్లా, బట్ కంప్లీట్లీ రాంగ్ ఇంటెన్షన్తో తను మాట్లాడలేదు అని అంటున్నాను. బట్ వీళ్ళు మాట్లాడే వాళ్ళందరికీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ వీడియో మధ్యలో అడుగుతా. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టేసి హైప్ ఇచ్చేసి ఉండండి. ఓకే ఓకే ఓకే. ఇంకా మూడవది, ఒక అడుగు ముందుకేసి ఆయన ఏమంటున్నారు, ఈ పుస్తకాలు ప్రభుత్వాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, యూనిఫామ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పిల్లలకి ఆయన అన్న థింగ్ ఎట్లుంది ఇప్పుడు చూడండి. ఇంకేం చెప్పబోతున్నాడంటే, మీకు ఒకటి చెప్తారా నేను సింపుల్గా. పేదవాడు ఎందుకున్నారా? గట్టిగా మాట్లాడుకుంటే పేదవాడు ఎందుకున్నాడంటే, పేదవాడిగా గవర్నమెంట్ ట్రీట్ చేస్తుంది కాబట్టి వాడు ఉన్నాడు. లాజికే కదా. ఒక రీసెర్చ్ ఉంటుంది, మొన్ననే వాళ్ళు బయట పెట్టింది, అడుక్కునే వాళ్ళకి బిచ్చమేయకండి అని. మరి వాళ్ళని మీరు అన్నారా? వాళ్ళు ఒక పోడ్కాస్ట్లో చెప్పిండ్రు, చాలా వైరల్ అయినాయి అవి. ఒక్కొక్క అడుక్కునే బిచ్చగాడి దగ్గర లక్షల్లో ఇన్కమ్ అంట. కావాలని చేతులు విరిచేసి ముక్కు కోసేసి రోడ్డుపైకి బిచ్చమడుక్కొని పిల్లల్ని పంపిస్తున్నారంట. సో బిచ్చగాడికి మీరు బిచ్చమేయకండి. ఆ మైండ్ సెట్ అనేది ఇంప్రూవ్ అవుతా పోతే, మీరు బిచ్చగాళ్ళకి బిచ్చం వేసుకుంటా పోతే ఆ బిచ్చగాళ్ళు ఇంకా బిచ్చం అడుక్కోవడానికి ఇష్టపడతారు. ఈ బిచ్చగాడికి 1,00,000 వచ్చిందంటే ఆడు కొడుకు కూడా నువ్వు కూడా బిచ్చం అడుక్కోరా, చేతంకర చేసుకొని నీకు 1,00,000 వస్తాయని చెప్పి వాడు ఎంకరేజ్ చేస్తుండు. సో ఇక్కడ గరిగపాటి గారు కూడా చెప్పిన దాంట్లో ఎంతో కొంత పాయింట్ ఉంది. ఆ సైడ్ నుంచి ఆలోచిస్తే ఆయన చెప్పేది ఏంటంటే, డైలీ భోజనాలు ఇవన్నీ పెడితే వాడు ఎట్లా చదువుతాడు? వాడు తినడానికి వస్తాడు, ఫుడ్ కోసం వస్తాడు, వాడు చదువుకోవడానికి రాడు. ఆ మైండ్ సెట్ ని మనం చేంజ్ చేయాలి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి చదువుని ప్రొవైడ్ చేయాలి తప్ప ఫుడ్తో పాటు కేవలం ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి పిల్లలు కేవలం ఫుడ్ కోసం వచ్చేలాగా చేయొద్దు అనేది ఆయన ఇంటెన్షన్. బట్ వీళ్ళ ఇంటెన్షన్ ఏంది? గరిగపాటి గారిని దొక్కాలి. అది లాజిక్. చదువు కూడా అవసరం లేదు సమాజంలో. ఆనాడు ఇంకోటి చూపిస్తా, ఆయన ఎంత రూడ్గా మాట్లాడతాడంటే, విద్యావంతుడు కాదండి అతను, అడ్డగాడిద. విద్యావంతుడు అయితే అట్లా మాట్లాడు, అడ్డగాడిదలు మాత్రమే ఆ విధంగా మాట్లాడతారు. నేను ఈ మాట అంటున్నాను. ఇప్పుడు ఒక ప్రవచన వ్యక్తిని పట్టుకొని ఒక 100 మంచి విషయాలు చెప్పిన ఆయన్ని పట్టుకొని ఒక చిన్న విషయం చెడుగా మాట్లాడిందని చెప్పి అడ్డగాడిద అనడం ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇప్పుడు ఈయన ఆయన్ని అడ్డగాడిద అంటున్నాడు కదా, ఈయన్ని కూడా అడ్డగాడిద అంటే ఈయనకి కోపం వస్తుందా రాదా? ఈ పాయింట్లో ఈయన సైడ్ రైట్ ఉంది. బట్ ఇదే టైంలో ఈయన వచ్చి మీడియా ముందు మాట్లాడిన టైంలోనే నిర్మల్ నుంచి నిజామాబాద్ పోయే బస్సులో ఒక ఫ్యామిలీ పైన ముస్లిం వ్యక్తులు 12 నుంచి 15 మంది వచ్చి అటాక్ చేసిండ్రు వాళ్ళ పైన. ఆ థింగ్ ఎవరికి కనబడలేదే, ఆ థింగ్ గురించి ఎవరు మాట్లాడలేదే. మరి ఇక్కడ రాముడి పైన ఉన్న మాలని పీకేసింది ఒక ఆవిడ, రూడ్గా పీకేసింది ఒక క్రిస్టియన్ ఆవిడ. మొత్తం మేకులతో దాడి చేసిండ్రు, బండలతో కొట్టిండ్రు అక్కడికి వెళ్ళిన ఒక వ్యక్తిని. అది ఎంతవరకు కరెక్ట్? దానిపైన వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు? మరి నాకు క్వశ్చన్ అడుగుతున్నా నేను. మీరేమనుకోకండి, కానీ నిజంగా ఆయన గాడిద గుడ్డ అనే ఒక మేధావి అనబడే వ్యక్తి స్టేజ్ మీద పోయి అట్లా మాట్లాడుతుంటే అక్కడ మనుషులు మాట్లాడినట్టుగా లేదు, అడ్డగాడిదలు మాట్లాడినట్టుగా ఉన్నది. నిజంగా మధ్యాహ్న భోజన పథకం వచ్చింది. ఇప్పుడు మీకు ఒక థింగ్ తో పోల్చి చెప్తా. ఇప్పుడు అడ్డగాడిదలు ఉంటాయి. అడ్డగాడిదలు గాడిదలకి ఒక 12 గంటలకి గడ్డి పెడతాడు యజమాని. సో అడ్డగాడిదలు గడ్డి తినడానికి అదే టైంకి వెళ్ళి వీడు గడ్డి పెడతాడని నిలబడితే తింటాయి, పొద్దునిండా మోపిస్తాడు. బట్ అదే టైంకు ఫుడ్ పెడతాడని చెప్పి అడ్డగాడిదలు వెళ్ళి అక్కడ నిల్చుంటాయి. పిల్లల మైండ్ సెట్ కూడా ఆ అడ్డగాడిదల్లాగా తయారు కావద్దు. వాళ్ళు గాడిద గుడ్డు కోసం ఫ్రీ పుస్తకాలు ఇచ్చేసి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేసి అయినా కూడా వాళ్ళు గుడ్డు కోసమే రావడం. ఇంకెందుకు? గుడ్డే ఇంపార్టెంటా అన్నట్టు ఆయన మాట్లాడింది తప్పే. చాలా రూడ్గా మాట్లాడిండు, చాలా నెగిటివ్గా మాట్లాడిండు, అది మనం గమనించినాం. బట్ ఆయన ఇంటెన్షన్ అనేది రాంగ్ కాదు.
కంప్లీట్లీ రాంగ్ అస్సలు కాదు. అది కూడా మీరు గమనించాలి. మళ్ళీ క్రాంతి వ్లాగర్ అన్న తులసి చందక్క వీడియోలు చేస్తారు. ఏమని చేస్తారు? దీనిపైన వచ్చి చేస్తారు. చూడు, మళ్ళీ తులసి చందు అక్క అయితే దీన్ని తీసుకెళ్ళి ఎక్కడికో అంటగడుతుంది. అంటే ఆ కాల్ కూడా చాలా సార్లు చేగువేరా చెప్పిన మాట చెప్పాను. నువ్వు తప్పు అని చెప్పట్లేదంటే నువ్వు బానిసత్వానికి చివరి స్టేజ్ లో ఉన్నావు. ఇప్పుడు చిగువేరా ఎగ్జాంపుల్ తీసుకొని ఈయన తప్పు అని చెప్పకపోతే నువ్వు బానిసత్వానికి చివరి స్టేజ్లో ఉన్నావు అని అర్థం అంటుండు కదా. మరి రాముడి మెడలో విగ్రహం మెడలోంచి పూలమాల తీసేసిండు కదా, మరి దానిపైన ఎందుకు వీడియోలు చేయలేదంటే ఈయన? అంటే తీసింది ఒక క్రిస్టియన్ అని చెప్పా, ఈయన క్రిస్టియన్ అని చెప్పా, మళ్ళీ న్యూట్రల్ అని చెప్పి అన్నిటి మీద రియాక్ట్ అవుతామంటారు. అరే దానిపైన కూడా రియాక్ట్ కంటారా? దీనిపైన రియాక్ట్ అయినారు, నేను అప్రిషియేట్ చేస్తాను మిమ్మల్ని, బట్ దానిపైన ఎందుకు కావట్లే? మరి న్యూట్రల్ అంటారు. మళ్ళీ అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. అండ్ నేను మీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, ఆగండి. ఇష్యూని ఈ వీడియో ద్వారా మేము ఒక ఇంపార్టెంట్ ఇష్యూని ఈ వీడియో ద్వారా మేము ముందుకు మళ్ళీ తీసుకొని రావాలి అని చెప్పి ఇంకొకసారి ప్రయత్నం చేస్తున్నా నేను. ఇది ఇంపార్టెంట్ ఇష్యూ, ఓకే, ఐ యాక్సెప్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. బట్ ఎన్ని ఇంపార్టెంట్ ఇష్యూలు అదే టైంలో జరిగాయో తెలుసా? చెప్తా, వెయిట్. సో గరికపాటి నరసింహారావు గారు పుట్టు ఎందుకు పిల్లకి ఎగ్గు మీద చేసిన కామెంట్స్ చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఇంతకు మించిన చర్చ జరిగినా కూడా గరికపాటి లాంటి వాళ్ళ మీద, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళ మీద, ఎందుకంటే ఆయన కూడా గుట్టు ఎందుకు పిల్లలకు పెట్టడం అనే కామెంట్ ఇప్పుడు మాట్లాడిన మాటలకి ఇప్పుడు వచ్చి పాయింట్అవుట్ చేయడం ఏంట్రా? చాగంటి గారు మళ్ళీ గుడ్డెట్టారా గడిది గుడ్డెట్టారా అన్నం తినేవాడు కొడుకుడు పెట్టడం బుద్ధి ఉందా లేదా? బట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ జిన్నిస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచమే కూర్చుంటాడు. ప్రభుత్వం పని ఏమిటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదు. గరికపాటి గారు చెప్పిన దాంట్లో షార్ట్ షూర్ పాయింట్ ఉందంటా నేను. ఎందుకంటే ఒక బిచ్చగాన్ని ఒకడికి ఫ్రీగా అన్ని ప్రొవైడ్ చేస్తాడు, ఫ్రీకి అలవాటు పడతాడు. ఇది రీసెర్చే చెప్తుంది. అండ్ నెక్స్ట్ చదువు మాత్రమే గవర్నమెంట్ మంచిగా చెప్పాలి, దానిపైన ఫోకస్ చేయాలి అంటున్నాడు ఆయన. దట్స్ కంప్లీట్లీ రైట్. ఇట్లా కాకుండా ఇట్లా ఉండు అని చెప్తుండు. ఇట్లా ఉండేది మీకు ఇట్లా కనిపిస్తుంది, ఎక్కడ ఉంటాయో అర్థం కాదు. అరే అతను చెప్పిన దాంట్లో ఒక తప్పు ఉండొచ్చురా, బట్ పాయింట్ అయితే ఉంది కదరా. చదువు చెప్పడం ఇంపార్టెంట్ అన్నాడు, అది కనిపించదారా మీకు? కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. చిన్నతనం నుంచే కళ్ళజోడు రావడానికి, చక్షు సంబంధమైనటువంటి వ్యాధులు విపరీతంగా పెరగడానికి కారణం ఏమి అంటే కోళ్ళని విపరీతంగా పెంచి కోడిగుడ్డు తినడమే కారణము అని వేదంలో ఒక మాట. సో వీళ్ళ మీద దానికి దీనికి సంబంధం ఏముంది భయ్యా? ఇప్పుడు చాగంటి గారు క్లియర్ గా ఏమన్నారంటే అది వేదంలో ఉన్న మాట తీసుకొచ్చి చెప్పిండ్రా. ఎప్పుడో అది వేదంలో ఉన్న మాట, దీనికి గల్పాల్సిన పనే లేదు. యాక్చువల్ గా దీనికి గల్పాల్సిన పనే లేదు, బట్ వీళ్ళు ఎందుకు గల్పింది కూడా నాకు అర్థమైతే లేదు. పిచ్చండి ఇది. ఎప్పుడు కూడా గవర్నమెంట్స్ చర్యలు తీసుకోవు, ఎవరు బయటకు వచ్చి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి. ఎప్పుడైనా ఒక మతానికి సంబంధించి మేము బాంబులు పెడతాం, 15 మినిట్లో లేపుతాం. ఇదే ఇష్యూ జరిగిన టైంలో నిర్మల్ నుంచి నిజామాబాద్ వెళ్ళే బస్సులో 15 మంది ఒక ఫ్యామిలీ పైన అటాక్ చేసినారు అని చెప్పిన కదా. నెక్స్ట్ హైదరాబాద్ లో ఒక ఫ్యామిలీని తీసుకొని ఒక ఆయన థియేటర్కి పోతే దురంధర్ సినిమా వెనకాల ఉన్న ముస్లిం ఫ్యామిలీ వాళ్ళని బ్యాటచ్ చేసి వెనకాల నుంచి తాకుతూ, వాళ్ళు ఎందుకు తాకుతున్నారని అడిగితే వాళ్ళ పైకి దాదాగిరికి వెళ్ళిండ్రు. 15 నుంచి 20 మంది ఆయన పైకి వెళ్ళిండ్రు. ఆయన వచ్చి వీడియో తీసిండు, చూడండి మా పైకి ఇట్లా ముస్లిం వాళ్ళు వచ్చిండ్రు, మాకు సపోర్టివ్గా ఒక్క హిందూ కూడా పక్కకి నిలబడలేదు, మళ్ళీ ఇది దురంధర్ సినిమా చూడడానికి వచ్చిండ్రు, ఏం ఇన్స్పైర్ అవుతున్నారు అని చెప్పి, రక్షణ లేదు మాకు ఇక్కడ అన్నట్టు ఆయన వీడియో కూడా తీసి పెట్టిండు. అండ్ ఇంకోటి, అదే టైంలో నిర్మల్లో అబ్దుల్ అండ్ షేక్ ఇద్దరు ముస్లిం వ్యక్తులు ఒక మైనర్ అమ్మాయిల్ని డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని పాడు చేయడానికి ట్రై చేసిండ్రు. లిటరల్లీ ఇది నిర్మల్లో జరిగింది. ఆయన రాముడి గుడి కడతాము అని చెప్పి రాముడి దగ్గరికి పోతే అక్కడ పూలమాల ఒక క్రిస్టియన్ ఆవిడ తీసేసి అతని పైన అటాక్ చేసి 4 విషయాలు అదే వీక్ లో జరిగినాయి, అదే వారంలో జరిగినాయి. అవి వీళ్ళకి కనిపించారా? దానిపైన వీళ్ళు ఎందుకు మాట్లాడారో నాకు అర్థమైతే లేదు. ఎందుకు ఏదైనా సెన్సిటివ్ అంశాల మీద స్పందించినప్పుడు పైకి వచ్చే గొంతులు ఇప్పుడు ఏవి కూడా కనిపించవు. ఇప్పుడు పైకి వచ్చిన మీ గొంతు అప్పుడు పైకి ఎందుకు రాదో నాకు అర్థం కాదు. మరి మీ గొంతులు ఎందుకు పైకి రావు? అప్పుడు వై కేసులు ఫైల్ చేసే వాళ్ళు ఇప్పుడు అస్సలు మళ్ళీ వీళ్ళే రివర్స్ క్వశ్చన్లు అడుగుతారు, ఎందుకు కనిపించరు. అండ్ సిస్టమ్ కూడా తనంతటి తాను ఇలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, ఇలాంటి వాళ్ళని వెనకాలండి నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. గవర్నమెంట్ వీళ్ళని వెనకాలండి ఎందుకు నడిపిస్తారా? వాళ్ళకి పొలిటిక్స్ కి గవర్నమెంట్ కి అసలు సంబంధమే లేదు, వాళ్ళు ప్రవచనకర్తలు, వాళ్ళకి అసలు సంబంధమే లేదు. ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మళ్ళీ మీ ముందు తీసుకొని వద్దాం అనుకుంటున్నాను. ఈ గరికపాటి ఇష్యూ బయటకు వచ్చినప్పుడే నేను ఒక పెద్ద గ్రౌండ్ రిపోర్ట్ చేశాను, చాలా పెద్ద ఇన్వెస్టిగేటివ్. ఏమే ఈ పిల్లల త్రూ గ్రౌండ్ రిపోర్ట్ చేసింది, ఐ అప్రిషియేట్, చాలా బాగా చేసింది. అండ్ ఆ పిల్లల గురించి మాట్లాడింది.
చాలా బాగుంది. ఇట్లా మంచి చేయడంలో తప్పు లేదు. బట్ అందరూ పిల్లల్ని అట్లనే ట్రీట్ చేయాలి. ఇప్పుడు కొంతమంది ముస్లిం పిల్లలు ఉంటారు, వాళ్ళు మేము బాంబు పెట్టేస్తాము, ఇట్లా చేస్తాము, మా మొహమ్మద్ ప్రవక్త ఇట్లా చెప్పిండు మాకు అని చెప్పి చిన్న చిన్న పిల్లలు మైక్ల ముందరకు వచ్చి చాలా రూడ్గా బిహేవ్ చేస్తారు. ఒక భగవంతుని గుళ్ళని వాటిని టార్గెట్ చేస్తారు. ఆ వీడియోస్ నీకు 100 చూపిస్తాను నేను, నా దగ్గర ఉంటాయి. సో ఆ పిల్లల మీద కూడా వీళ్ళు వీడియోస్ చేసి ఎడ్యుకేట్ చేయొచ్చు కదా జనాలని. బట్ ఎందుకు చేయరు? పర్టికులర్గా హిందూ అనే వ్యక్తి, ఒక సనాతనిగా బతికే ఒక బొట్టు పెట్టుకునే వ్యక్తినే వీళ్ళు ఎందుకు మాట్లాడతారు, పాయింట్అవుట్ చేస్తారు? మరి అందరినీ ఎందుకు పాయింట్అవుట్ చేయరు అనేది నాకు అర్థం కాదు. అందుకే నేను ఈ వీడియో చేసిన. ఇక్కడ నేను గరికపాటి గారికి సపోర్ట్ కాదు, వీళ్ళకి అపోజ్ కాదు, ఎవరికి సపోర్ట్ అపోజ్ కాదు. నేను న్యూట్రల్గా వీడియో చేసిన అని మీకు అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్కి ఇచ్చి నిజం చెప్పండి. ఇక్కడ దాకా వచ్చినామంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను మరిన్ని వీడియోలు చేయగలుగుతాను.